సో మాట్లాడదాం. చాలా మంది విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందన్న, గవర్నమెంట్ అయితే ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నట్టున్నది, రివ్యూలు చేస్తున్నారు. కానీ దీని వెనకాల పొలిటికల్ డ్రామా ఉందనే ఒక చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే కొంత ఆశ్చర్యం అనిపిస్తున్నది ఏంటంటే ఇది హెచ్సియుదా గవర్నమెంట్దా అన్న చర్చ మధ్యలోనే ఆపేస్తున్నారు. మనం కూడా ఏమవుతున్నాం, ఇది గవర్నమెంట్ది, ఇది హెచ్సియు ల్యాండ్, ఈ చర్చలోనే కొట్లాడుకుంటున్నాం. అసలు ఏదైతే ఉంది అల్టిమేట్గా ప్రజలదే కదా, అల్టిమేట్గా తెలంగాణ భూమే కదా, దీన్ని ఎందుకు అమ్మాలా? ఆ విలువైన భూమిలో సంపద ఉంది కదా, దాన్ని ఎందుకు కొల్లగొట్టేలాగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలా? చర్చ ఇటువైపు తీసుకెళ్తే బాగుంటుందేమో నాకు అనిపిస్తున్నది. తప్పకుండా అండి. మనము ఈ విషయానికి ఇప్పుడు మాట్లాడడం కన్నా దీన్ని పూర్వపరాలు తెలుసుకోవాలి మనకి డెఫినెట్గా. ఇంతకుముందుకు మనకి ఈ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 69లో చేసిన ఉద్యమం, దానివల్ల ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి కేటాయించాల మన రాష్ట్ర అభివృద్ధి కోసం. తెలంగాణ రీజియన్ అప్పుడు రాష్ట్రంగా లేదు కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలనే దాంతో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయము మన కేటాయించడం జరిగింది. అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్పింది వాళ్ళకి కావాల్సిన వనరులు వాళ్ళకి సమకూర్చే ఇవ్వాలనేసి. దాంట్లో భాగంగా 74 ప్రాంతంలో 2300 ఎకరాలు ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో ఆ పత్రాల్లో కూడా క్లియర్గా ఉందండి. ఏమంటే మాకు కూడా ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ అనమాట. అంటే మీరు దీన్ని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి యూజ్ చేయాలి, ఇంకా దేనికి కాదు. అట్లాంటప్పుడు ఆ చేయని క్రమంలో ప్రభుత్వం దీన్ని వాపస్ తీసుకునే అవకాశం ఉంది అన్నట్టు ఉందండి. సో మేము కూడా దాన్ని అట్లనే కానిచ్చినాము. సో కాలక్రమేణా ఏమైందంటే వేరే స్పోర్ట్స్ దానికి ఇస్తామనేసి చెప్తే మేము ఇవ్వడం జరిగింది యూనివర్సిటీ భూముల్లోనే. బట్ అది కాకుండా ఇప్పుడు ఆ స్పోర్ట్స్కి ఎంటిటీ గవర్నమెంట్కి మధ్యలో కేసు అయితే ఆ కేసులో గవర్నమెంట్ నెగ్గింది. దాని మాత్రాన ప్రైవేట్ కాదని రూలింగ్ ఇచ్చింది. దాని మాత్రాన అది మొత్తం ప్రభుత్వం అనేది కాదు కదా. ప్రభుత్వం అనేది అనడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏం ఆశయాలు ఏంటి, దీన్ని అంటే దీన్ని ఐటీ కారిడార్ చేయాలనేసి, దాంతో అక్కడ ఇంకేమైనా డెవలప్మెంట్ చేయాలని. సో దిస్ ఇస్ నాన్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ. సో ఆ పరంగా ఇది చేయడానికి లేదు. దాని తర్వాత మా యూనివర్సిటీ ఈసీ మీటింగ్ జరిగిన తర్వాతనే చేయాల్సి ఉంది. ఒకసారి ల్యాండ్ ఇచ్చిన తర్వాత అది యూజ్ చేయనప్పుడు మళ్ళీ దాన్ని నల్లడి వైడ్ అవుతుంది, మళ్ళీ ఈసీ కౌన్సిల్ త్రూయే పోవాలా. సో ఆ ప్రాసెస్ జరగలేదు. నిన్న మా 31st రోజు మా రిజిస్ట్రార్ కూడా ఆ నోటీస్ చేయడం జరిగింది. ఆ నోటీస్లో కూడా ఈ ప్రెసిడెంట్ నామినీ గారు లేరు, ఈసీ మీటింగ్ జరగలేదు, సో వాళ్ళు కట్టబెట్టడానికి లేదనమాట. అది ఒక విషయం. ఇవాళ ఏంటంటే పొలిటికల్ అంశం ఏం లేదండి. ఓన్లీ ప్రజలే ఉన్నారండి, ఓన్లీ విద్యార్థులే ఉన్నారు, అధ్యాపకులు కూడా ఉన్నారు. ఇవాళ చూసినట్టయితే అధ్యాపకుల పిలుపు మేరకి యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి ఒక్క అధ్యాపకులు ఇవాళ మాతో పాటు సంఘీభావంగా మా అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళి ఈస్ట్ క్యాంపస్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈస్ట్ క్యాంపస్ వెళ్ళినప్పుడు ఈస్ట్ క్యాంపస్ దగ్గర కొంచెం పోలీసులు మా మీద లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కొంతమంది గాయాలైనాయి. బట్ మొత్తానికైతే మేము ఇక్కడికైతే రాగలిగినాం. మా అభ్యర్థనని వీసీ గారికి ఇచ్చాము. అధ్యాపకుల సంఘం ద్వారా కూడా వీసీ గారికి ఇచ్చారు. దీన్ని ఖండిస్తూ వాళ్ళు ఒకటే డిమాండ్, ఖచ్చితంగా గవర్నమెంట్ వెనక్కి తగ్గాలి. ఎస్ ఖచ్చితంగా 1 సెంటు భూమి కూడా ఇవ్వడానికి మేము వీల్లేదండి. ఇది ఇందిరాగాంధీ గారు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కూడా మాకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. అది మేము తప్పకుండా ఎడ్యుకేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అండి. లాస్ట్ 10 yearsలో టాప్ 10 ర్యాంకింగ్లో ఉందండి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దాంట్లో భాగంగా 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇవ్వడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ద్వారా 1000 కోట్లు ఇన్ నెక్స్ట్ 5 years ఇవ్వడం జరిగిందని డెవలప్మెంట్ కోసము. సో దాంట్లో భాగంగా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది తెలంగాణ డెవలప్మెంట్ కోసమే వాడతాం కదా, దీంట్లో ఏముంది తప్పు అన్నది గవర్నమెంట్ అంటున్నారు. లేదు, ఫస్ట్ విద్యను మించిన డెవలప్మెంట్ లేదండి. విద్యను మించిన డెవలప్మెంట్ ఏది లేదు. సో ఈ యూనివర్సిటీ భూములు ఇవ్వడానికి ప్రధానమైన అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసము. సో దాన్ని తీసుకొని మేము వేరే డెవలప్మెంట్ అంటే అది కాదు. వేరే హైదరాబాద్లో భూములు లేదని కాదు, చాలా భూములు ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర కూడా ఇవ్వచ్చు. సో విద్యకు సంబంధించిన డెవలప్మెంటే కావాలా చేయాలా అన్నది మా డిమాండ్, మా మనవి కూడా. ఓకే.